సిమిలర్లీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి కొంత మీడియా పిచ్చి ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఒక్కడే మాత్రమే వచ్చి మాటి మాటికి మీడియాకు 2 రోజులకు ఒకసారి రోజుకు ఒకసారి కనిపిస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను సవాలు విసురుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగానే బీజేపీ మీకు అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు మీ మంత్రి పదవులను అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావడం లేదో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తా ఉన్నా. దమ్ము ధైర్యము ఉంటే మద్దతు ఉపసంహరించుకోండి. దమ్ము ధైర్యము ఉంటే ఇక్కడ మీకున్న మంత్రుల్లో బీజేపీ తరఫున ఉన్న మంత్రుల్లో ప్రస్తావన చేయండి, దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని మీ చేతగానితనాన్ని, మీరు చెయ్యలేనితనాన్ని వేరే వాళ్ళ మీదకి రుద్దడము, జగన్ ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు పలకడం లేదు, ఆయన ఎందుకు ముందుకు రావడం లేదు, ఆయన ఏం చేయడం లేదు, ఏంటండి ఇది? ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని పట్టుకొని మీరు మాట్లాడేది ఏంది? చేయాల్సింది మీరు చేయరు, మీ నిందలు మా మీద వేస్తారు. ఏదైనా హద్దు పొద్దు ఉండాలి, ఏదైనా మాట్లాడాలంటే. వింటున్నాం కదా అని చెప్పి మైకు మీకే ఇస్తారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతా ఉన్నారు. అధ్యక్ష, ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష సన్నాయి నొక్కుళ్ళు మాత్రం. నిజంగా డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. ఒక పక్కేమో బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుంటా పోతారు. ఆయన బీజేపీ గారి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కొనసాగిస్తారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని మళ్ళీ చివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులే మళ్ళీ చెప్తారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఇదే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆనందంగా కొనసాగుతారు. మళ్ళీ ఒకరినొకరు ఎంత బాహాటంగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆయన సపోర్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు చిక్కగా నవ్వడం ఎంత బాగుందంటే అధ్యక్ష, నిజంగా ఈ డ్రామాను చూస్తూ ఉంటే ఆహా ఎంత గొప్పగా మీరు ఆర్టిస్టులు అయిపోయారని చెప్పి అనిపిస్తా ఉంది అధ్యక్ష. మరి నిజంగానే బీజేపీ మీద మీకు అంత వ్యామోహం ఉంటే, బీజేపీ అంత బాగా చేస్తా ఉందని మీకు అనుకుంటా ఉంటే, మరి ఎందుకు బీజేపీ అన్యాయం చేస్తా ఉంది, బీజేపీ అన్యాయం చేసింది, ఎందుకు జగన్ ముందుకు రావడం లేదు అని చెప్పి మళ్ళీ బీజేపీని అనడము, మళ్ళీ జగన్ అనడము దాంతో పాటు కలిపి ఎందుకండి ఇది ఎంత అని అడుగుతా ఉన్న డ్రామాలు. అసలు జగన్ ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? అసలు మా చేతుల్లో లేకపోయినా మేము ఢిల్లీకి 3 సార్లు పోయాం. ఢిల్లీకి 3 సార్లు పోయి ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర వరకు కూడా, చివరికి రైల్వే మినిస్టర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అర్జీలు ఇచ్చాం. మేము చేయవలసిందంతా మేము చేశాం. కానీ మీరు ఒకవైపునేమో ప్రజలను మోసం చేస్తూ పోతారు, చక్కగా డ్రామాలు ఆడతారు, మళ్ళీ ఆరోపణ చేసేదేమో జగన్ ఉన్నాడు కదా, జగన్ మీద ఆరోపణ చేయండి. ఎంత చక్కటి డ్రామా అబ్బా. మేము ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా అధ్యక్ష, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫైనాన్స్ మినిస్టరు, రైల్వే మినిస్టరు ఎవరి దగ్గరికి మేము వెళ్ళినా కూడా అర్జీలు తీసుకొని పోతా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు ఆ అర్జీల్లో రాసి, ఆ అర్జీలు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా, వాటి మీద డిస్కస్ చేయడమే కాకుండా, ఆ అర్జీ కాపీని కూడా ప్రతి సందర్భంలోనూ మీడియా ఎదుటకు వచ్చి ఇదిగో ఇది ఇచ్చాము అని చెప్పి మీడియాకు ప్రతి సందర్భంలోనూ చూపిస్తూ వచ్చాం. నాకు ఇంకొకటి ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఉంది అధ్యక్ష. అసలు మాటి మాటికి నేను రాష్ట్రానికి సంబంధించి సమస్యల మీద వెళ్ళి స్పందిస్తూ అక్కడ వాళ్ళకు అర్జీలు ఇస్తే, రాష్ట్రానికి సంబంధించిన ప్రతిసారి నేను ఇప్పటికి దాదాపుగా 3 సార్లు నేను పోతే 9 నెలల్లో పోయారు అని అంటారు, పోయి వేరేది మాట్లాడుకునే దానికి పోయారు అని అంటారు, పోకపోతే పోలేదు అని అంటారు. నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఉంటుంది అధ్యక్ష. ప్రతి సందర్భంలోనూ అర్జీ తీసుకొని పోయి ఇస్తా ఉన్నాం, ఇచ్చిన అర్జీని మీడియాకు కూడా చెప్తా ఉన్నాం. కానీ
మాటి మాటికి వీళ్ళు ఆపాదిస్తున్నారు. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేదా నేను అరుణ్ జైట్లీ గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, లేదు నేను సురేష్ ప్రభు గారు కానీ మాట్లాడేటప్పుడు కానీ, ఎవరైనా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, లేకపోతే ఈ ఆరోపణలు చేసే వీళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా అక్కడ ఉన్నారా? వాళ్ళ ముందర నేను ఏమైనా మాట్లాడింది విన్నారా? వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి బాబు గారికి ఫోన్ చేసి, బాబు నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను, బాబు నేను అరుణ్ జైట్లీని మాట్లాడుతున్నాను, జగన్ నా దగ్గరికి వచ్చి ఇవన్నీ అడిగాడు, రాష్ట్రాల గురించి మాట్లాడలేదా మీకేం చెప్పాడా? మరి ఏందయ్యా ఇది? ఆంధ్ర రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు మీరు. అధ్యక్ష, చెప్పిందే మళ్ళీ ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమి ట్యూషన్లు ఇచ్చాడంటే మీకు మాత్రం కళ్ళు ఆర్పకుండా ఎలా అబద్ధాలు ఆడాలి, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి ఎలా చెప్పించాలి, కాస్త కూస్తూ ప్రజల్లో అనుమానం ఎలా లేపించాలి. చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ని మించిపోయారు అధ్యక్ష. కనీసం ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు కాస్త పక్కన పెట్టి రాజా ట్యూషన్లు చెప్తాడు, రాజా దగ్గర నుంచి కాస్త వినండి. అధ్యక్ష, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, జగన్ చెప్పడం లేదు అన్నాడు. నిండు సభలో ఇవాళ మీ మంత్రులను బర్తరఫ్ చేయండి, అక్కడ సపోర్ట్ విత్డ్రా చేయండి అని చెప్పి నిండు సభలోనే ఇవాళ అడుగుతా ఉంటే ఇది చెప్పినట్టు కాదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడ.